హలో మై డియర్ బిగ్ బాస్ లవర్స్. సో ఇక ఈ వీడియోలో అయితే నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 14థ్ వీక్ నామినేషన్ మంచి ఫైర్‌తో స్టార్ట్ అయిందంట. ఎందుకంటే వీళ్ళకి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ బర్నీ వర్సెస్ కళ్యాణ్. ఆ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. నామినేషన్ అయితే పెట్టారంట వాళ్ళిద్దరూ. సో ఆ విషయం గురించి తప్పకుండా మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే ఒక లైక్ కొట్టేసేయండి మామ. మీరు లైక్ కొడితే ఈ వీడియో చాలా అంటే చాలా మందికెళ్తది. మీలాంటి వాళ్ళకి. ఆ ఒక హైప్ బటన్ కూడా కొట్టేసేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు రితు అయితే ఈ సండే అయితే ఎలిమినేట్ అయిపోతది. ఎలిమినేట్ అయినంక టాప్ 5 ఉండేది ఎవరురా అంటే సంజన వర్సెస్ బర్నీ ఫిఫ్త్ పొజిషన్‌కి. వీళ్ళిద్దరిలో ఎవలో ఒకళ్ళు ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంటారు. మోస్ట్‌లీ బర్నీ అయితే ఫిఫ్త్ పొజిషన్‌కి వచ్చేసినట్టే చెప్పాలి. ఎందుకంటే బర్నీకి సంజన గారి కంటే ఎక్కువ ఓటింగ్, చాలా ఓటింగ్ పడుతుంది సంజన గారికి మించి. సో బర్నీ ఫిఫ్త్ ప్లేస్, డివన్ పవన్ ఇంకా ఇమానుయేల్ థర్డ్, ఫోర్త్ ప్లేస్ కోసం వీళ్ళిద్దరు ఫిక్స్. తర్వాతకి 1, 2 పొజిషన్‌లో మాత్రం కళ్యాణ్, తనుజ నెక్ టు నెక్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చే 2 వారాలు మాత్రం వీళ్ళిద్దరికీ కడితే నిద్ర అయితే ఉండదు. ఈ ఇద్దరి ఒక కంటెస్టెంట్ ఫ్యాన్స్‌కి మాత్రం. నెక్స్ట్ ఇప్పుడైతే నామినేషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. నామినేషన్‌లో కళ్యాణ్, బర్నీ దుమ్ము దులిపేసారంట. అంటే వీళ్ళదే మెయిన్ ఫైట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళకే బర్నీ వచ్చేసి రితుక్ నామినేషన్ చేస్తాడు. కళ్యాణ్‌కి నామినేషన్ చేస్తాడు. అండ్ కళ్యాణ్ ఈ వీక్ నామినేషన్‌లో ఉంటాడా అంటే లేదు, లేడు. ఎందుకంటే కెప్టెన్ కాబట్టి బిగ్ బాస్ పెట్టొచ్చు. కెప్టెన్ కూడా ఇయ్యొచ్చు నామినేషన్‌లో అని. కాపోతే అలాంటిది ఏం పెట్టలేదంట. సో కళ్యాణ్ అయితే ఈ వీక్ కూడా సేఫ్ నామినేషన్‌లో నుంచి. అలాంటిది ఏం పెట్టలేదంట. మీరేమి అట్లా ఎవలైనా చెప్తే పట్టించుకోకండి అయన్నీ. అండ్ ఇక్కడ కళ్యాణ్ తనుజకి నామినేషన్ చేసిండని కొంతమంది అంటుర్రు. అది మొత్తం తుప్పాసు. కళ్యాణ్ తన జీవితంలోనే ఎప్పుడు తనుజకైతే నామినేషన్ అయితే చేయడు. అండ్ కళ్యాణ్ నామినేషన్ పాయింట్‌లో భరణి గారితోటి ఇదొకటి మాట్లాడతాడు. వాళ్ళదొక పాత క్లిప్ అనేది కాలుతోటి ఊపడం, సైకిల్ అనేది ఆ విషయం అయితే వచ్చింది. మెయిన్ అదే ఇష్యూ ఫైట్ మొత్తంలో. సో ఆ విషయం గురించి కూడా మాట్లాడుకుర్రంట. కళ్యాణ్ చాలా బాగా రైజ్ అయిండంట. మా బర్నీ కూడా. సో సూపర్ అయితే ఎంజాయ్ ఉంటది మీకైతే ఎపిసోడ్ చూస్తుంటే. నేను మరీ పాయింట్లు కూడా చెప్పి మీ యొక్క ఎక్స్‌పెక్టేషన్‌ని ఖరాబ్ చేయాలనుకుంటలేను. సో వీళ్ళకైతే ఈ యొక్క పాయింట్ల మీద అయితే వీళ్ళైతే గొడవ పెట్టుకున్నారంట. బర్నీ వర్సెస్ కళ్యాణ్. ఇమాన్యుయల్ వచ్చేసి సంజన గారికి నామినేషన్ చేసిండంట. ఆ ఒక పాయింట్ బాలేదని మొన్న చెప్పింది కదా! ఆమె ఏడుస్తది కదా! పాట పాడినావు కదా! ఆ పాటలో బ్యాడ్ మీనింగ్ ఉందని. దానికోసం ఇమాన్యుయల్ సంజన గారికి నామినేషన్ చేసిండట. ఇంకిన్ని ఎక్కువ పాయింట్స్ అయితే ఎక్కువ లిస్ట్ వస్తే మీకు మళ్ళా ఇంకో వీడియోలో చేసి చెప్తాను. సో అంతవరకు బాయ్.